హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర మహోత్సవము. నిన్ననే అయితే జరిగింది. నేనైతే మార్నింగ్ అయితే వీడియో మొత్తం పూర్తిగా తెలియజేశాను. ఈ గుడి అయితే చిత్తూరు జిల్లాలోనే చాలా ఫేమస్ అయిన గుడి. ఎప్పటి నుంచో పూజలు ఇక్కడ జరుపుతూ ఉంటారు. తిరుమల వెంకటేశ్వర స్వామి చెల్లెలైనటువంటి గంగమ్మగా పేరైతే పిలుస్తారు ఇక్కడ అమ్మవారిని. చాలా ఫేమస్ అయిన గుడి. మీకు మనసులో ఏదైనా కోరికలు ఉంటే ఇక్కడికి వచ్చి కుండ నెత్తిన పెట్టుకొని గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ అమ్మవారిని దర్శించుకుంటే కోరికలన్నీ తీరుతాయని ఇక్కడ నమ్మకము. మార్నింగే కాబట్టి జనాలంతా చాలా తక్కువ వచ్చారు, లేకపోతే వీడియో తీసేదానికి ప్లేస్ కూడా ఉండదు. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో అమ్మవారి గుడి బయట ఇక్కడ బత్తీలు కర్పూరం ఎట్టించి అమ్మవారు ఇక్కడనే దర్శనం చేసుకొని టెంకాయలు కాయ కర్పూరం అన్నీ ఇక్కడే కొట్టేసి దర్శనం చేసుకొని అయితే వెళ్తూ ఉంటారు. లోపల స్వర్ణ దర్శనానికి వెళ్తారు చూడండి. అమ్మవారు దర్శనం చేసుకొని ఇక్కడే స్టార్టింగ్లోనే ఉంటారు అమ్మవారు ధ్వజస్తంభం దగ్గర. ఈ గుడి వెనకల్ని హోమం అయితే జరుగుతూ ఉంటుంది. దర్శనానికి అయితే టికెట్లు ఎలా ఉన్నాయో చూడండి. 100 రూపాయలు స్వర్ణ దర్శనము, ఇదైతే ఉచిత దర్శనం. లోపలికి 50 రూపాయల టికెట్లు కూడా ఉన్నాయి. ఇట్లా దర్శనానికి అయితే ర్యాక్లు అయితే ఉంటాయి లోపలికి. ఈ గుడి చుట్టూ ఒకసారి లోపల ప్రదర్శన చేసి డైరెక్ట్గా పైకి అయితే అమ్మవారు ఉన్నారు, ఇక్కడికైతే వెళ్ళాలి. పోలీసు వారైతే 24 గంటలు ఇక్కడే పహారా కాస్తూ ఉంటారు. ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఇదంతా బయట రోడ్డు పక్కన. లోపల కూడా ఇలాగే ఉంటుంది. షాపింగ్స్ అన్నీ మొత్తము. ఎవరైతే జనాలు అయితే ఇంకా ఎవరు రాలేదు, మార్నింగే కాబట్టి ఇంకా షాప్స్ కూడా ఓపెన్ కాలేదు. చూడండి వెనక సైడు ఊరికే ఇవి బత్తీలు టెంకాయలు ఏదో ఇలాంటి కుండలు వాళ్ళైతే మాత్రమే వచ్చారు. ఉదయం పూట కుండలు తీసుకొని ఇక్కడ లోపల స్టార్టింగ్ గుడిలోకి అయితే వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకుంటారు. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూడండి. గుడి మొత్తం చూపిస్తాను. ఎలా వేషకాలు వేసుకోవాలి, ఎలా ప్రదర్శన చేయాలి, మొత్తం గుడి టెంపుల్ మొత్తం అయితే వీడియోలో అయితే ఉంటుంది. ఎవరైనా ఈ గుడికి పోయి వచ్చిన వాళ్ళు ఉంటే, తిరుపతి వాళ్ళు లోకల్ వాళ్ళు ఉంటే ఈ వీడియో చూస్తే కామెంట్ చేయండి ఏ ఊరు వాళ్ళు మీరు. మెయిన్ అమ్మవారి టెంపుల్కి అయితే లోపలికి దర్శనానికి పోయేటప్పుడు ఫోన్ అయితే అలో చేయరు. ఇప్పుడు ఇలాగ కుండలు బోనాలు నెత్తిన పెట్టుకొని మనసులో ఏదైనా కోరికలు ఉంటే మనం ముట్టుకొని గుడి చుట్టూ 3 ప్రదర్శనలు చేసి అటు సైడ్ అయితే పాల్గొడతారు. అది కూడా ఉంటుంది, చూపిస్తాను. ఇప్పుడు హోమం చేసేదానికైతే డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇది గుడి వెనుక భాగము, అమ్మవారి లోపల గర్భగుడి. ఇక్కడ పురాతనమైన రావి చెట్టు కూడా ఉంది. ఆ చెట్టుకు ఏదైనా ముడుపులు కట్టుకున్నా కానీ జరుగుతాయని ఇక్కడ నమ్మకము. నాగులు కూడా ఉన్నాయి, నాగదేవతలు కూడా. ఈ చెట్టుకు కోరికలు ఏమన్నా ఉంటే నెరవేరుతాయంటే ఇక్కడ ముడుపు కడతారు ఈ చెట్టుకు. ఇక్కడ తీసుకొని కుండలు అలా అయితే పాల్గొడతారు దిష్టి తీసి. మామూలుగా అయితే వాళ్ళే పాల్గొట్టాలి, కానీ వాళ్ళు పాల్గొడుతున్నారు. ఎవరైతే తిరిగింటారో వాళ్ళ చేతితోనే పగలగొట్టాలి కుండలను.
ఎందుకంటే అమ్మవారి వేషధారణలో అదో ఇలా వేషం వేసుకొని వచ్చి వాళ్ళే కుండలు అయితే పాల్గొడతారు. చూడండి, లోపలైతే ధ్వజస్తంభము తయారు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నైట్ అక్కడే హోమం అయితే జరుగుతుంది. తొందరలో వర్షాలు పడతాయని చాలామందికి నమ్మకము. ఈ హోమం తర్వాత ఇది ఇక్కడే హోమం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటానండి.